మీరు చెప్పండి, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీరు ఏ విధంగా ఇప్పుడు నష్టపోతున్నారు? నేను SC3 కేటగిరీకి చెందినవానండి. గోక అనిల్ కుమార్ నా పేరు. నేను మెరిట్ లిస్ట్ ప్రకారంగా నాకు వచ్చే స్థానము 7వ స్థానం అండి. లెక్క పెట్టుకుంటే టోటల్గా నెంబర్ కౌంట్ చేసుకుని నేను 7వ స్థానంలో ఉన్నాను. జిల్లా వైజ్ మాకున్న పోస్టులు 7 అని చెప్పారు. ఆ విధంగా అయినా సరే నేను అర్హుడిని. కానీ అక్కడ ఏం చేశారంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి మా కేటగిరీకి చెందిన వ్యక్తిని 24వ ర్యాంక్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మా జనరల్ కోటాలో, అంటే మాకు క్యాస్ట్ రిజర్వేషన్ కోటా ఏదైతే ఉందో అందులో ఫిల్ చేయడం ద్వారా నేను నా శివస్థానానికి అనేది వచ్చానండి. అలా వచ్చిన తర్వాత కూడా మనకి ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పెషల్ కేటగిరీ అని చెప్పారండి. వాళ్ళని కూడా ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళ సంబంధిత రిజర్వేషన్ కేటగిరీలో ఫిల్ చేయడం జరిగింది. అలా జరగడం వలన 7వ స్థానంలో ఉన్న వ్యక్తిని నేను కూడా 8వ స్థానానికి వెళ్ళిపోయి నా యొక్క ఉద్యోగాన్ని కోల్పోయానండి. దీనికి ఇప్పుడు మీరు ఏం చెప్తారనేది నాకు న్యాయం కావాలి. ఏమన్నారు? అధికారులను కలిసారా? ఏం చెప్పారు? మేము ఆల్రెడీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం సార్. మీ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు, ఆల్రెడీ లెటర్లు వస్తాయి, కాల్ లెటర్లు వస్తాయని చెప్తున్నారు తప్ప అంతకు మించి ఇంకేం లేదు. మరి ఆఫీసుల చుట్టూ తిరిగినా సరే ఇక్కడ మాకు ఏదైతే వెరిఫికేషన్ చేయమని ఇచ్చారో వాళ్ళకే చేస్తున్నాం తప్ప మిగతా వాళ్ళ సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. నేను ఒక్కనే కాదు సార్, ఇలా అర్హులయ్యి ఇదే కాల్ లెటర్లు రాకుండా చాలామంది ఉన్నారు. దానికి మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.